ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో మణిహారంగా గాంధీ రోడ్డులో ఉన్న హదిరాంజీ మఠంను కూల్చివేయకుండా ప్రాణాలను సైతం పణంగా పెట్టి అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్, 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహలు హెచ్చరించారు. శనివారం తిరుపతి నగర 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహ ఆధ్వర్యంలో గాంధీ రోడ్లోని హదిరాంజీ మఠం దుకాణదారులు, లీజుదారులతో కలిసి కూటమి నేతలు, కార్పొరేటర్లు మఠాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 300 మంది దుకాణదారులు గాంధీ రోడ్లో హందీరాజ్ మఠం దుకాణాలను లీజుకు తీసుకుని నెల నెల అద్దె చెల్లిస్తూ వివిధ వ్యాపారాలను చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. అయితే కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం పురాతనమైన మఠాన్ని కూల్చివేయాలని ఫోటోలు చేయడం దారుణమన్నారు. మఠం భవనాలను కూల్చివేయడం ద్వారా కోట్ల రూపాయల విలువైన కల్ప దర్వాజాలు కొట్టేయాలన్న కుట్ర ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రజక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కరహటే చంద్ర, కార్పొరేటర్లు పొన్నాల చంద్ర, నరేంద్ర, కూటమి నేతలు పాటకం వెంకటేష్, ఆముదాల తులసిరాం, లీజుదారులు కుమార్, శ్రీను, ఆలీ, కోదండ, దుర్గా, చిన్ని, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. దీని మీద మొత్తం పరిశీలించి దీన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి చూడండి, ప్రాణాపాయం జరగకుండా కాపాడంటేనే రాశాను. పేదలు ఇక్కడ కూడా తీసాను. ఓకే, అయిపోయిందా? ఇది ఎస్వే స్కూల్ అంటే ఏదైతే ఎస్పీ ఆఫీస్ ఉందో ఒకే సంవత్సరం దాదాపు ఒకే 19వ శతాబ్దంలో అంటే 1900 సంవత్సరంలో కట్టారు. 100 సంవత్సరాలు అవుతానే పిల్లలు ఉండేది, చిన్న పిల్లలు ఉండేది, ఇది పడిపోతుంది బిల్డింగ్ పడిపోతుంది కదా, నువ్వు ఎందుకుంటావు? ముందు నువ్వు ఇంకోటి ఏంటంటే సార్, అన్ని పిల్లర్లో ఆమారు ఉండేటివి మార్చినారు. ఊరికేనే చేస్తారు మనకి తిరిగేదానికని చెప్పేసి ఆ రాళ్ళు ఒకప్పుడు రాజులు 10 అడుగులు ఒక రాయి ఎంత ఉంది అప్పుడు అప్పుడు ఇది రాలా. మా మీరంతా ఇక్కడ చెట్టు కాడ సమావేశం అవ్వమని చెప్పండి, మాట్లాడేసి వాళ్ళు బయట వీళ్ళతో మాట్లాడేసి బయట वो वाटर टैंक है ना ऊपर, उस वाटर टैंक डालने के बाद वो स्टॉप नहीं जा रहा, उसके वाटर कंटिन्यू फ्लो हो रहा है हिंदी वो लीकेज के लिए उसका फोर्थ को डैमेज हो गया. वो लीकेज नहीं होता ना, और डैमेज भी नहीं होता. मैं आपको बताऊँ తెలుసా అన్నా, నేను కూడా అదే చెప్పాను ఎండోమెంట్ మినిస్టర్కి, డ్యామేజ్ తీసేయండి.
राधा प्रसन्न त्रैलोक साखिलेश्वरी एम देवताकारी मस्मी द्वैरी विनाशन हरि ओम शांति। అంత ఫైన్ షాట్స్ పెట్టుకుని బలే పనికొస్తాయి మళ్ళా మనం రాలేము ఇక్కడ. అసలు అందరం పోయినాం, అందరు లీడర్లు తిరిగిపోయినాం, తలా ఒక్కొక్క రకంగా ధైర్యం చెప్పారు. ఆయన స్టైల్లో అసలు దీనిపైన చెయ్యి ఊడి పెడతాడో చూద్దామనే కాడికి మీకు బాగా ఆనందం కలిగింది, నేను గమనించాను. ఆయన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే స్థానికంగా ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఈ ఒక వారం రోజుల నుంచి హత్తిరాంజ మఠం ఏదో డ్యామేజ్ అయింది బిల్డింగు, దీన్ని డిస్మాండిల్ చేయాలని చెప్పేసి ఎవరో పిటిషన్ పెట్టడం, కలెక్టర్ గారి దగ్గర నుంచి ఏదో ఆర్డర్స్ రావడం, మున్సిపల్ ఇంజనీర్లు, కమిషనరు అందరూ వచ్చి ఇక్కడికి విజిట్ చేసి, మా రాజకీయ నాయకులు కూడా కొంతమంది వచ్చారు, అంత విజిట్ చేశారు. నాకు కూడా చెప్పారు ఎప్పటి నుంచో, కానీ వాళ్ళు వచ్చాను. నేను ఒకటే అడుగుతున్నాను, తిరుపతి స్థానికుడిగా, ఇక్కడే పుట్టి పెరిగిన వాడిగా, ఈ ఊర్లో ఉన్న హెరిటేజ్ బిల్డింగుల్లో ఇది ఒకటి. టీటీడీని బోర్డు అనేది రాకముందు టీటీడీ మొత్తాన్ని హత్తిరాంజ మఠమే